ఇది అక్రమమైన కేసు అని నేను అంటున్నానంటే ఈ గుండ్లపాడులో జరిగినటువంటి జంట హత్యలు జవిశెట్టి వెంకటేశ్వర్లు కోటేశ్వరరావు అనే వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశానికి చెందినటువంటి వ్యక్తులు. తెలుగుదేశంలో ఉన్నటువంటి రెండు ముఠాలకు సంబంధించినటువంటి గొడవలో వీళ్ళు హత్య గావించబడ్డారు. అవతల చంపిన వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ వారే అనేది లోకల్ గా అందరికీ తెలుసు. దానితో పాటు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను ప్రస్తావిస్తాను. అదేమిటంటే హత్య జరిగిన రోజునే పలనాడు ఎస్పీ హత్యా ప్రాంతానికి వెళ్లి అక్కడ ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన ఏమిటంటే రెండు వర్గాలు తెలుగుదేశం మధ్యన రెండు వర్గాలు మధ్యన జరిగిన ఘర్షణ ఫలితమే ఈ హత్యలు అని చెప్పాడు. అంతే తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు పరాయి పార్టీ వాళ్ళు ఈ హత్య చేశారని ఆయన చెప్పాల. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్ దట్ ఏంటి వాళ్ళల్లో వాళ్ళకి తగాదాలుండి ఒక ముఠా మరొక ముఠాను చంపుకుంటే ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు ఎస్పీ గారు ఇచ్చినటువంటి సందర్భం ఇన్ఫర్మేషన్ అది ఎక్కడ వీడియో ద్వారా ఇచ్చాడు, మొత్తం మీడియాకి ఇచ్చాడు. ఆ తరువాత కుట్ర చేసి కుతంత్రం చేసి ఇద్దరు సోదరులను ఇరికించారు. లీగల్ ఫైట్ చేశాము, సుప్రీంకోర్టులో లొంగిపోవలసిందిగా ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం వెళ్ళి లొంగిపోయే కార్యక్రమం ఈ రోజు చేస్తే వారికి సంఘీభావం చెప్పడానికి వెళ్ళేటటువంటి వ్యక్తుల మీద అనుమానం కలిగి అందరినీ అరెస్టులు చేసే కార్యక్రమం చేశారు, హౌస్ అరెస్టులు.